How are you all? Thank you for subscribing my channel. This is only organic information for plants growing remedies and tips అండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. మనం ఈరోజు ఆనియన్ పీల్తో చేసేటటువంటి ఫెర్టిలైజర్ని బెస్ట్గా ఎలా ప్లాంట్స్కి మనం సఫిషియెంట్గా సప్లై చేస్తామన్నది చూద్దాం. దీనికి ఆనియన్ పీల్స్ అనేవి మన ఇంట్లో రోజువారీ జీవన విధానంలో చాలానే ఉంటాయండి. వాటిని తీసుకొని ఒక కంటైనర్ తీసుకోవాలి, ట్రాన్స్పరెంట్ కంటైనర్ తీసుకొని దీని నిండా వాటర్ ఫిల్ చేసేసుకోండి. ఇందులో ఆరెంజ్ పీల్స్ అన్నీ కూడా చక్కగా అన్నీ వేసేసుకోండి. ఎలా ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి. అన్నీ వేసేసుకొని వీటి మునిగేంత వరకు వాటర్ని వేసేసుకోండి. ఇది మనకి పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అనేవి ఆనియన్ పీల్స్లో నుండి మనకి చాలా హెవీగా లభిస్తాయండి. ఇలా వేసేసుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలో ఆ వాటర్ని అంతా కూడా దానిలో పోసేసుకొని లీడ్ పెట్టేసుకోవాలండి. అది మనకి 7 days ఆఫ్ ఫెర్టిలైజేషన్ అండ్ ఓవర్ నైట్ మనకి 7 days పడుతుందండి. ఈ 7 days వరకు మనము దీన్ని ఏం షేక్ చేయని అవసరం లేదు, దీన్ని ఏం కదపని అవసరం లేదు, ఇది ఏమైపోయిందో అన్న చెక్ చేసుకొని కూడా అవసరం లేదు, ప్రాబ్లం కూడా లేదండి. ఎందుకంటే ఇది మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా బెస్ట్ ఫర్ ప్లాంట్స్ అని చెప్పచ్చు. నేను 3 days 4 days నుండి ఆనియన్ పీల్స్ అన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టానండి. చూడండి, ఇట్లా వాటర్లోకి బాగా డిప్ అయిపోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ దీని నిండా వాటర్ ఫిల్ చేసేసుకొని లిడ్ పెట్టేసేయాలి. ఇది మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. ఎలాంటి ప్లాంట్స్కైనా లైక్ ఫ్రూటింగ్ ప్లాంట్స్కి, లేకపోతే ఫ్లవర్స్కి, లేకపోతే చిన్న గార్డెనింగ్ ప్లాంట్స్కి, ఎలాంటి ప్లాంట్స్కైనా కూడా మనము ఈ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ అనేది చక్కగా వాడుకోవచ్చు అండి. నేను అది ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఇఫ్ యు ఆర్ లైకింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ టిప్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. మీకు ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి కావాలో ఆ ప్లాంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. నేను దాన్ని మీకు సఫిషియెంట్గా ఫుల్ నాలెడ్జబుల్ వీడియో అనేది నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని నేను ఇలా 7 days ఉంచేస్తానండి. చూడండి, ఆల్రెడీ మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి ఈ లైట్ ఆనియన్ కలర్ ఉంటుంది కదండి, దీనికన్నా కూడా మనకి రెడ్ ఆనియన్ ఉంటుంది చూడండి, దాంట్లో బెస్ట్గా ఉంటుందండి పొటాషియం ఫాస్ఫరస్ అనేవి. అవి ప్లాంట్స్కి సఫిషియంట్ ఫుడ్ని ఇస్తుంది. అలానే మనకి ఆనియన్ పీల్లో పిగ్మెంట్ ఉంటుందండి, పిగ్మెంటేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఫాస్ఫరస్ పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఫర్టిలైజర్ అనేది 58 daysకి వన్స్ కానివ్వండి, మంత్లీ వన్స్ కానివ్వండి, అలా ఇవ్వడం వల్ల ప్లాంట్స్ కావాల్సినటువంటి pH వాల్యూ అనేది అండ్ సాయిల్ డ్రై అయిపోకుండా కొంచెం వెట్గా ఉంచి ప్లాంట్స్ కావాల్సినటువంటి మినరల్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది ప్లాంట్కి సఫిషియెంట్గా ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్ ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ కన్నా కూడా మనం ప్రాబ్లం లేకుండా ఇచ్చేసుకోవచ్చు అండి. వితౌట్ డౌట్ మనం అన్ని ప్లాంట్స్కి ఇచ్చేయచ్చు. దీని నిండా వచ్చినటువంటి 7 days తర్వాత దీని నిండా వచ్చినటువంటి వాటర్ని మనము ఒక 20 ml, ఓకేనా, అలాంటి వాటర్లో మిక్స్ చేసేసుకొని మనం స్టెమ్స్కి రూట్కి పోయడం కాకుండా స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు. మల్లె మొగ్గలకి ఇచ్చేయచ్చు, రోజాస్కి ఇవ్వచ్చు, తర్వాత మందారాలకి ఇవ్వచ్చు, చామంతులకి ఇవ్వచ్చు. ఎలాంటి రకమైన మొక్కల కన్నా కూడా మనము వీటిని వితౌట్ డౌట్ ఇచ్చేసుకోవచ్చు అండి. ఇది ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. దీన్ని స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రేస్ కూడా చేసుకోవచ్చు రూట్స్కి. 7 days తర్వాత వీటిని వడగట్టేసుకొని మనం చక్కగా ఈ పీలన్నిటిని కూడా టర్న్ ఇంటూ రెడ్ కలర్ అయిపోతాయి. వడగట్టేసుకొని మనం పక్కా వేటికి కావాలో వాటికి స్ప్రే చేసుకోవచ్చు అని రూట్స్కి ఇవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ ఆనియన్ పీల్ అనేది చాలా హెల్తీ అండి. ఈ టైంలో మన హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఆనియన్ పీల్ వచ్చి మన వాటర్ కంటెంట్ ఉంటుందండి. ఆ పీల్లో ఆ వాటర్ కంటెంట్లో ఉండేటువంటి మినరల్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ని మనం ప్లాంట్స్కి యూజ్ చేసినట్టు వాళ్ళమైతే రకరకాలైనటువంటి ఫ్లవరింగ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నేను 15 daysకి వన్స్ ఇస్తానండి. సో అది నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి నేను మీ దాకా తీసుకొచ్చాను. యూ కెన్ ట్రై ఇన్ యువర్ స్మాల్ గార్డెన్ ఆన్ ఎనీ గార్డెన్ అండి. టెర్రస్ గార్డెన్కి వాటరింగ్ అనేది చాలా బెస్ట్ టిప్ అండి. బూస్టింగ్ అని కూడా అనొచ్చు మనము.
మీరు ట్రై చేస్తారనుకుంటానండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఫుల్గా పోసేస్తున్నానండి, అప్పుడైతేనే కదా అవి బాగా సోక్ అవ్వడానికి టైం తీసుకోకుండా మనకి ఫాస్ట్గా ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. సో ఆనియన్ అనేది మనకి కూడా ఈ సమ్మర్లో చాలా చాలా చల్లదనాన్ని ఇస్తుందండి. వేడి తాపం నుండి హీట్ బాడీస్ని కూల్ బాడీస్గా చేయడానికి ఆనియన్ని వంటల్లో కూడా మనం ఎక్కువగా వాడచ్చు ఈ సమ్మర్లో ఎస్పెషలీ. మనలో చాలామందికి ఉల్లిపాయ తొక్కలు కదా, తొక్కలు డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. కాకపోతే దాంట్లో ఉల్లిపాయ మాదిరిగానే వాటి తొక్కులో కూడా చాలా రకాలైన పోషకాలు అనేది మనకి లభిస్తుంటుంది ఉల్లిపాయ వల్ల మన మనుషులకి. అలానే ఉల్లిపాయ తొక్కలు వచ్చేటటువంటి మినరల్స్ అన్నీ కూడా ప్లాంట్స్కి ఫెర్టిలైజర్ రూపంలో మనం సఫిషియెంట్గా ఇవ్వచ్చు. మరి ఇంకొన్ని విషయాలు ఇప్పుడు చూద్దామండి. థ్యాంక్ యూ. ఆనియన్ పీల్ అనేది బయో యాక్టివ్ కంపౌండ్స్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో పాలీఫినాల్స్ అనే ఒక రకమైనటువంటి రసాయనాలు ఉంటాయి. ఇది ఫైబర్ని ఎక్కువ కలిగి ఉంటుంది కదండి. అలానే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ వాల్యూస్, మినరల్స్ వాల్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ప్లాంట్స్కి బెస్ట్ ఫెర్టిలైజర్గా ఉంటుంది. ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏమైనా ప్లాంట్స్కి ఉన్నా కూడా అవి రూటింగ్స్ నుంచి కూడా గ్రో అవ్వకుండా కూడా మనకి స్టాప్ చేసేస్తుంది. అలానే ఆనియన్ పీల్ అనేది సాయిల్ యొక్క పర్మనెంటబిలిటీ అనే వాటర్ని, దాని నుంచి వచ్చేటటువంటి క్రాప్స్ని ఎక్కువ చేస్తుందండి. దానివల్ల ఫ్లవరింగ్స్ అనేవి, ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా కూడా మనము పొందొచ్చు అనమాట ఈ ఆనియన్ పీల్ వాటర్ ఫర్టిలైజర్ వల్ల. దీన్ని రూటింగ్స్లో ఇవ్వచ్చు, లేదంటే స్ప్రే బాటిల్లో తీసుకుని స్టెమ్కి రూట్ ఎక్కువగా ఇవ్వచ్చు. దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా సఫిషియెంట్గా ఉండి సాయిల్ అనేది గట్టిపడకుండా మెత్తగా ఉండి సాయిల్ కావాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ని ప్లాంట్స్కి సఫిషియెంట్గా అందిస్తాయి. అలానే మన ఆనియన్ పీల్ని ఒక 24 గంటలు అంటే 1 డే అంతా కూడా సోక్ చేసినా సరిపోతుంది. దానివల్ల ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. చూసారా, ఆల్రెడీ మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. 24 అవర్స్లో కూడా మనం దీన్ని వడగట్టేసుకొని వాటిని రూట్స్కి పోయొచ్చండి. లేదంటే 6 to 7 days మనం ఉంచామనుకొని ఇంకా పిగ్మెంటేషన్ ఎక్కువ అయ్యి చాలా హెల్ప్ అవుతుంది ప్లాంట్స్కి. రిజల్ట్ మనం 24 అవర్స్ సోక్ చేసిన వాటర్ని మనము ఫెర్టిలైజర్గా తీసుకున్నామనుకోండి, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే రెడ్ లిక్విడ్గా మనకి టర్న్ అయిపోతుంటుంది. మీరు గమనిస్తున్నట్టయితే ఇక్కడ రెడ్ లిక్విడ్ లాగా ఉంటుందండి. అలా టర్న్ అయినది కూడా మనకి రిచ్ ప్రోటీన్, పొటాషియం వాల్యూస్ అనేది ఎక్కువ ఇస్తుంది. ఈ రెడ్ కలర్ టర్న్ అవుతున్నది చూసారా, దీని నుంచి వచ్చినటువంటి లిక్విడ్ పొటాషియం వాల్యూస్ని ఎక్కువ కలిగి ఉన్నప్పుడు మనకి ఇలా టర్నింగ్ ఇంటూ రెడ్ కలర్ లాగా అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే ప్లాంట్స్ తర్వాత మన స్నేక్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి చూసారా. ఆనియన్ పీల్ అనేది సాయిల్ యొక్క మనకి ఏమైతే సాయిల్ ఎలా ఉంటుందో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఎక్కువ కూడా యూజ్ అవుతుంది. సాయిల్ యొక్క కండిషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కంపోజ్ చేసేసుకొని ఆనియన్ వేస్ట్ని మనం రెడ్యూస్ చేసుకున్నామనుకోండి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా కూడా మనకి యూజ్ అవుతుంది వాటర్లో సోక్ చేయడం వల్ల. అండ్ ప్లాంట్స్కి కావాల్సినటువంటి న్యూట్రియంట్ కంపోస్ట్ ఆనియన్ వేస్ట్తో మనకి ప్రొవైడ్ చేసుకుంటాం మనము. అలానే సింథటిక్ ఎఫెక్టివిటీ అనేది కూడా మనకి ఎక్కువగా ఆనియన్ పీల్లో ఎన్రిచ్ ప్రోటీన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఫ్రూట్స్ యొక్క ఎక్కువగా మనం ఫ్రూట్స్, పూలు అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఫ్రూట్స్ డెవలప్ అవ్వడానికి అంటే మంచి కండిషన్ అనగా హెల్తీగా ఫ్రూట్స్ ఉండడానికి ప్లాంట్స్ కావాల్సినటువంటి స్టెమ్స్ని అన్నిటి కూడా రూట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఆనియన్ పీల్ చాలా చాలా హెల్ప్ అవుతుందండి. అలానే షుగర్ కంటెంట్, కలర్, దాంట్లో ఫ్రూట్స్కి కావాల్సిన సఫిషియంట్ వాటరింగ్ చేయడం వల్ల ఫ్రూట్స్ కావాల్సినటువంటి మంచి ఫలం అంటారు కదా, దాన్ని చక్కగా మనం తీసుకోవచ్చు. ఫ్రూట్కి ఉండాల్సినటువంటి స్వీట్నెస్, అలానే ఫ్రూట్ ఉండాల్సిన ఒరిజినల్ ఆర్గానిక్ కలర్ అనేది ఆనియన్ పీల్ కండిషనర్ అనేది ఇస్తుంది మనకి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది హయ్యర్ క్రాప్ ఎక్కువ అంటే పంట పొలాలు ఎక్కువ పండడానికి మనం ఈ ఆర్గానిక్ పీల్ అనేది కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుందండి.
దీంట్లో మనము ఎలాంటి కెమికల్స్ అవసరం లేదండి. డైరెక్ట్ మనం ఇది 3-4 డేస్ మనం సోక్ చేసేసిన వాటర్లో, లేదంటే 1 డే, ఈ చిన్న ప్లాంట్స్కి 1 డే సోక్ చేసిన వాటర్ అయితే మనం సఫిషియెంట్గా సరిపోతుంది. లేదు కొంచెం పెద్దగా ఆర్గానిక్ ప్లాంట్స్ని పెంచుతున్నాము, ఫ్రూట్స్ అన్న ఆకుకూరల్ని అలాంటి వాటికి అన్నారనుకోండి, ఇంకొంచెం 2-3 డేస్ ఉన్న వాటర్ని మనం సోక్ చేసి డైరెక్ట్గా సాయిల్లో రూటింగ్స్లో పోసేస్తే సరిపోతుంది. మనం ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో మనము ఏం చేయాలి, ఆనియన్ పీల్ సొల్యూషన్ కొంచెం మిక్స్ చేసి దాన్ని హెవీగా ఉండేటువంటి ఎక్కువ వాటరింగ్లో మిక్సప్ చేసేసుకుని దాన్ని 15 డేస్కి వన్స్ మనం వాటరింగ్ చేయొచ్చు. సో ఇలా ఆనియన్స్ గురించి మనం ఎన్నో రకాలైనటువంటి కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. జర్మినేషన్ అంటే మనము ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంటుందండి, మనీ ప్లాంట్ నుండి కావాల్సినటువంటి కట్ చేసిన వేర్లను తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకో జనరేట్ చేయడం కోసం కూడా ఈ ఆనియన్ పీల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. గ్రోత్ పెంచుతుందండి. ఫంగస్ ఏమైనా ఉన్నాయి కూడా, సాయిల్లో నుంచి వచ్చేటువంటి ఫంగస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ రిమూవ్ చేసేస్తుంది. వానపాములు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్లాంట్స్కి కావాల్సినంత సఫిషియంట్ ఫుడ్ని, సఫిషియంట్ సన్లైట్ అనేది ఉంటే ఇది చాలా ప్రాపర్గా రూట్స్కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మినరల్ వాల్యూస్ని సఫిషియంట్గా అందిస్తుందండి. దానివల్ల క్రాప్స్ అనేవి చాలా చక్కగా మనం తీసుకోవచ్చు, ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఎక్కువ కావాల్సినటువంటి మినరల్ వాల్యూస్ అనేది ఆనియన్ పీల్ ఎక్కువగా మనకి అందజేస్తుంది. చూడండి ఆల్రెడీ సోక్ అయిపోతుంది, కలర్ చేంజ్ అయ్యింది చూసారా, ఇది సరిపోతుందండి మనకి. ఇలా 2-3 డేస్ కదపకుండా దీన్ని ఇలానే పెట్టేసామనుకోండి, చాలా బెస్ట్ టిప్ అవుతుంది. మీరు ఈ హెల్ప్ అవుతుంది అనుకుంటానండి ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు. సో ఇంకా నుంచి ఆనియన్ పీల్ అనేది పడేయరేమో అని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది అనుకుంటాను. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు కావాలన్నా కూడా ప్లీజ్ ఫాలో మై పేజ్ and message me in inbox if you want more informative tips, only organic way, you can message me. Thank you.